ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు కిడ్స్ క్లాత్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో చూడండి, ప్రజెంట్ ఎలా ఉందో మొత్తం ఇలా ఉంది. కార్డ్బోర్డ్ బాక్స్లలో పెట్టాను. అంటే ఇది ఫ్లిప్కార్ట్ ఫ్రీ వచ్చింది. దాంట్లో ఏమో పాపవి పెట్టాను. అంటే ఎలా అంటే అలా పడిపోయి. సో నేను అంత సర్ది మీకు చూపిస్తాను ఏ విధంగా ఆర్గనైజ్ చేశాను. సో ఇది ఇంకోటి జ్యూస్ బాక్సెస్కి వచ్చింది. ఈ బాక్స్ దాంట్లో మా బాబు పెట్టాను. అండ్ కింద వచ్చేసి బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ పెట్టాను. ఇది ఒకటేమో ప్యాన్స్కి వచ్చింది కార్డ్బోర్డు. మొత్తం ఈ కార్డ్బోర్డ్స్ అన్నిటిని కూడా నేను ముందు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా, ఆ విధంగా బ్రౌన్ కలర్ టేప్తో మొత్తం కవర్ చేశాను. అంటే నీట్గా ఉంటుందని చూడడానికి. సో అండ్ లేబుల్స్ అతికించాను. సో ఫైనల్గా ఎలా ఉందో చూడండి. ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. ముందు బట్టలన్నీ తీసేసి నీట్గా పేపర్స్ అన్నీ తీసేసి మొత్తం తుడిచేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేశాను కింద. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. అండ్ లేబుల్స్ కూడా అతికించాను. అంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మనము ఈ విధంగా నేను సర్దాను. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి. సో ముందు వీడియోస్లో చూపించాను కదా, నాకు కార్డ్బోర్డ్ బాక్సులు మొత్తము ఈ విధంగా బ్రౌన్ కలర్ టేప్తో డెకరేట్ చేశానని. ఇక్కడ మా బాబువి డ్రాయర్లు అంటే షార్ట్స్ అందుకుంటాయి కదండి, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ ఈ విధంగా రౌండ్గా చుట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అంటే షర్ట్స్ సపరేట్గా అండ్ ప్యాంట్స్ కూడా సపరేట్గా ఆర్గనైజ్ చేశాను. ఇవన్నీ మొత్తం డైలీ వేరు అండి. కొత్తవి మాత్రం బీరువాలో పెట్టాను. సో ఇవేమో షర్ట్స్ అండ్ నేమ్ అతికించాను. అంటే తనవి పాపవి తెలియడానికి ఎవరివి ఎక్కడ ఉన్నాయో అనేసి. సో ఇవి షర్ట్స్ అనమాట, టీ షర్ట్స్. వాటిని కూడా ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసామనుకోండి, తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు కూడా సరిపోతాయి. ఇంకా కొన్ని ఉన్నాయండి, వాటిని కొద్దిగా మడత పెట్టాలి. సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టాను అనమాట, వాడివన్నీ సపరేట్గా ఉండేలాగా. నెక్స్ట్ పాప వచ్చేసి, సో పాపవి కూడా ఇవేమో స్కర్ట్, డ్రాయర్లు ఉంటాయి కదండి చిన్నవి, అవి నైట్ ప్యాంట్స్ అవన్నీ పెట్టాను. అంటే ఎక్కువగా యూజ్ చేసేవన్నీ ఇప్పుడు కరెక్ట్ సరిపోయే సైజు అన్నీ ముందర సైడు అండ్ కొద్దిగా పెద్ద సైజు ఉండేటివన్నీ బ్యాక్ సైడ్ పెట్టాను నైట్ ప్యాంట్స్. అందుకు ఈ విధంగా రోల్ చేసి పెట్టాను. అంటే క్లియర్గా తెలుస్తుంది కదా ఎక్కడ ఏముందో అనేసి, అందుకనేసి నేను ఈ విధంగా రోల్ చేసి పెట్టాను ఒకటి దాంట్లో. ఇంకో దాంట్లో వచ్చేసి ఫ్రాక్స్ పెట్టాను, ఫ్రాక్స్, టీ షర్ట్స్ ఉంది. సో ఈ విధంగా లేబుల్ అతికించామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. సో ఇవన్నీ కూడా వెనుకలేమో పెద్ద సైజు ఉన్నాయి, ముందరన్నీ ఇప్పుడు ప్రజెంట్ సరిపోయే సైజు అన్నీ ఉన్నాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పాప కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనేసి ఇలా నిలువుగా పెట్టాను ఫోల్డ్ చేసేసి. సో ఇంకోటి, ఇది నాకు ప్యాంట్స్కి వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో ఈ బాక్స్. దీన్ని కూడా మొత్తం బ్రౌన్ కలర్ టేప్తో కవర్ చేశాను. అండ్ ఇక్కడ టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ అన్నింటినీ కూడా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి పెట్టాను. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ పెట్టాలి ఈ గ్యాప్లో. అంటే నీట్గా ఉంటుంది కదా, అండ్ తక్కువ స్పేస్ కూడా పట్టింది చూడండి ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసరికి. సో చూడండి పైన ఎంత నీట్గా ఉందో కదా. ఈ కార్నర్లో వచ్చేసి నా డైలీ యూజ్ నైటీలు పెట్టుకున్నాను. చూడండి ముందుకి ఇప్పటికి కూడా ఎంత బాగుందో కదా, క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ నేను మన షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ బ్యాగ్స్ యూజ్ చేసి దుప్పట్లన్నీ ఆర్గనైజ్ చేశాను. సో ఇది కూడా వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్తో నేను బాస్కెట్ తయారు చేశానండి. ఇంకో బాస్కెట్ ముందు వీడియోలో చూపించినది కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను. సో వెనుకలు వచ్చేసి ఇది ఎక్స్ట్రా పిల్లోస్ అంటే యూజ్ చేయను అనమాట. అండ్ పాతవి దివాని బెడ్షీట్ అవన్నీ పాతవన్నీ వెనకాల సైడ్ పెట్టాను. సో ఈ షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్ వస్తుంది కదా, ఆ బ్యాగ్లో దుప్పట్లన్నీ పెట్టాను, డబుల్ కార్డ్ బెడ్షీట్స్ అవన్నీ పెట్టాను. సో ఈ విధంగా నీట్గా చిన్నగా ఫోల్డ్ చేసేసి పెట్టాను అనమాట. అండ్ పిల్లో కవర్స్ కూడా దానిలోనే పెట్టాను. అంటే సపరేట్ పెడితే మనం తీసుకోవడానికి కష్టం అవుతుంది కదా, అందుకనేసి ఏ బెడ్షీట్లో దానికి సంబంధించిన పిల్లో కవర్స్ అన్నీ పెట్టాను. సో ఇది ఒక దుప్పటి కూడా పెట్టాను ఇందులోనే. అంటే చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టేసరికి బాగా పట్టాయండి. అండ్ ఈ బ్యాగ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇది ఫ్లిప్కార్ట్లో కొత్త బెడ్షీట్ అండి, ఇది ఇంకా యూజ్ చేయలేదు. సో దాని కవర్లో అలాగే పెట్టి ఉంచాను. సో ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టాను, అంటే నీట్గా ఉంటుంది కదా. అండ్ ఈ షాపింగ్ బ్యాగ్స్ని కూడా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి దివాన్ బెడ్షీట్ అండి, దివాన్ మీద పరుచుకుంటాం కదా ఆ బెడ్షీటు. సో వాటన్నిటిని కూడా చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ బ్యాగ్లో పెట్టాను. సో ఈ విధంగా పెట్టాను అనమాట, అంటే దుమ్ము పట్టకుండా ఉంటాయి అనేసి. అండ్ నీట్గా ఉంటుంది కదా చూడ్డానికి కూడా. సో ఈ విధంగా అన్నీ ఆర్గనైజ్ చేశాను. అండ్ దీనికి జిప్స్ కూడా వచ్చాయి. అంటే మన షాపింగ్ బ్యాగ్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో షాపింగ్ బ్యాగ్లో వచ్చేసి డబుల్ కార్డ్ బెడ్షీట్స్ పెట్టాను.
ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో అన్నీ కూడా డబల్ కాట్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ కూడా దానిలోనే పెట్టేశాను, వేటికి అవి సపరేట్గా. మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. సో ఇక్కడ అవన్నీ పెట్టాను కదా. ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి డ్రెస్ అండి, నాదే కొద్దిగా పాడైపోయింది అనేసి కింద పరిచేసి ఈ బొంతలు అండ్ ఒకటి బాగా పెద్దది దుప్పటింది, దానికి కవర్లు లేవనేసి వాటిని ఇలా డ్రెస్ ఉంటుంది కదా. సో ఇక్కడ కొద్దిగా క్లాత్ అదే డ్రెస్ కొద్దిగా చినిగిపోయింది. సో ఈ విధంగా దుప్పట్లు పాతవి ఉంటాయి కదా, అవి దివానీ కవర్సు, ఒక పెద్దది బొంత ఉంది, దానికి కవర్ సరిపోలేదు నా దగ్గర ఉండేటివి. సో వాటన్నిటిని కూడా ఈ విధంగా డ్రెస్లో పెట్టేసి డ్రెస్ని మొత్తం కవర్ చేశాను డ్రెస్తో. సో డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ని ఈ విధంగా కవర్ చేశాను వాటికి దుమ్ము పట్టకుండా. సో చూడడానికి కూడా నీట్గా ఉంది కదండి, అందుకనేసి ఈ విధంగా నేను యూజ్ చేశాను నా డ్రెస్ని. సో చూడండి ఫైనల్గా ఇలా ఉంది. ముందు చూసినప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అండ్ ఈ బాస్కెట్లో వచ్చేసి నాప్కిన్స్ పెట్టాను చిన్న చిన్నవి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.